Hello friends, this is Dr. Shruti, consultant and fertility expert at 49 Hospitals, LB Nagar branch. ఇవాళ నేను IUI ప్రాసెస్ గురించి చెప్తానండి. IUI ప్రాసెస్ అంటే ఇప్పుడు IVF లేదా ICSI దానంత ఖర్చుతో కూడిన ప్రాసెస్ కాదు. అండ్ సో IUIకి చాలామంది విల్లింగ్నెస్ చూపిస్తూ ఉంటారనమాట. బికాజ్ IVF అనగానే భయపడతారు, సంథింగ్ ఆర్టిఫిషియల్ ఏదైనా ఉంటుందా, ఖర్చు చాలా ఎక్కువ ఉంటుందేమో, తర్వాత ఇన్ని మంత్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అలా ఉంటుంది కదా అని భయపడుతూ ఉంటారు. బట్ IUI అనగానే చాలామంది ఇష్టంగా చేయించుకోవడానికి ముందుకు వస్తుంటారు. అండ్ ఈ IUI ఒకటి ఏంటంటే న్యాచురల్ ట్రీట్మెంట్స్ ట్రై చేసి అందులో అవ్వట్లేదు అన్నప్పుడు ద ఇమీడియట్ నెక్స్ట్ స్టెప్ విల్ బి IUI. సో IUI అన్ని దాన్ని ఎక్స్పాండ్ చేస్తే IUI ఇస్ కాల్డ్ అస్ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమైనేషన్. సో ఇంట్రాయూట్రైన్ ఇన్సెమైనేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి చేస్తాం, ఎలాంటి కపుల్స్కి ఇది చేస్తాం? సో ఫస్ట్ అండ్ మోస్ట్ కామన్ ఇండికేషన్ అండి IUIకి ఆలిగోస్పెర్మియా, అంటే కొంచెం స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్న కపుల్స్లో, సో స్పర్మ్ ఫ్యాక్టర్ అంటే మేల్ ఈజ్ ద రీజన్ ఫర్ దేర్ ఇన్ఫర్టిలిటీ అన్న వాళ్ళల్లో IUI ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే న్యాచురల్ ఇంటర్కోర్స్లో ఉన్నప్పుడు స్పర్మ్ అంతా కూడా లోపల డిపాజిట్ కాకుండా కొంచెం వేస్టేజ్ కానీ లీకేజ్ కానీ అవుతూ ఉంటుంది ఇంటర్కోర్స్ తర్వాత. సో లాట్ ఆఫ్ ద శాంపుల్ విల్ బి లీకింగ్ అవుట్, అది చాలామంది చెప్తారనమాట. సో IUI దీన్ని ఎలా మనము కవర్ చేస్తుంది అంటే IUIలో మనం ది బెస్ట్ శాంపిల్, సో మనం హస్బెండ్ ఎజాక్యులేట్ చేసి ఇచ్చిన శాంపిల్లోంచి ద యాక్టివ్ స్పర్మ్స్, మోటైల్ స్పర్మ్స్ అండ్ ఏవైతే చాలా ప్రోగ్రెసివ్గా మోటైల్గా ఉన్నాయో వీటన్నిటిని మనం సపరేట్ చేసి ఈ స్పర్మ్స్ ఏవైతే ప్రెగ్నెన్సీ ఇచ్చే స్పర్మ్స్ ఉంటాయో వీటిని సపరేట్ చేస్తాం. సో వేరే డెడ్ స్పర్మ్స్ వాటినన్నిటిని డిస్కార్డ్ చేసేస్తాం. సో దిస్ యాక్టివ్ స్పర్మ్ కాన్సన్ట్రేట్ని మాత్రమే మనం చిన్న ఒక పెన్ రీఫిల్ సైజ్లో ఉన్నంత క్యాథెటర్ తీసుకొని దాన్ని ఫీమేల్ గర్భాశయం లోపలికి మనం డిపాజిట్ చేస్తాం అన్నమాట. సో ఎప్పుడు వేస్తాం ఈ శాంపుల్? కరెక్ట్గా ఆ లేడీకి ఎగ్ రిలీజ్ అయిందా లేదా అని స్కాన్లో కన్ఫర్మ్ చేసుకొని ఎగ్ రిలీజ్ అయ్యేటట్టు మనకు అన్ని ఇండికేషన్స్ కనిపిస్తే ఆ రోజు మనము ద ఇంపార్టెంట్ డే, ద కరెక్టెడ్ టైం రోజు స్పర్మ్ని మనం లోపల వేస్తాం. సో ఇది IUI. సో ఇలా తక్కువ స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళల్లో ఇట్లా మనం శాంపుల్ అంతా కలెక్ట్ చేసి లోపల వేస్తాం, వేస్టేజ్ ఉండదు కాబట్టి ఆలిగోస్పర్మియా వాళ్ళకి బాగా పనిచేస్తుంది. ఫస్ట్ ఇండికేషన్. నెక్స్ట్ కామన్ ఇండికేషన్ వచ్చి మల్టిపుల్ టైమ్స్ న్యాచురల్గా చూసారు, 5 సంవత్సరాలు అవుతోంది, ఇంకా అవ్వట్లేదు ప్రెగ్నెన్సీ. సో సమ్వేర్ దేర్ ఇస్ ఫర్టిలైజేషన్ అనేది ప్రాపర్గా జరగట్లేదు వాళ్ళకి. సో ఇలాంటి వాళ్ళకు కూడా IUI మంచిగా వాళ్ళ రెస్క్యూకి ఉంటుందండి. సో మల్టిపుల్ టైమ్స్ న్యాచురల్గా చూసిన వాళ్ళు ఒక్క స్టెప్ IUI చేసుకుంటే సక్సెస్ విల్ ఇంప్రూవ్ బై 20% అనమాట. సో ఒక 20% మీకు సక్సెస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది సెకండ్ మోస్ట్ కామన్ ఇండికేషన్. అండ్ ఇంకొంతమంది కపుల్స్ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్కి వెజైనిస్మస్, అంటే ఇంటర్కోర్స్ అయ్యేటప్పుడు సెక్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు బాగా పెయిన్ ఉంటుంది వైఫ్కి. అండ్ హస్బెండ్ దగ్గరకు వస్తున్నాడు అంటేనే వాళ్ళకి తెలియకుండా కొంతమందికి భయము కానీ పెయిన్ కానీ వెజైనల్ వన్స్ బాగా కాంట్రాక్ట్ అయిపోతాయి, అస్సలు పెనిట్రేషన్ అలౌ చేయరనమాట. సో ఇది 100% వాళ్ళ తప్పని కాదు, కొంతమందికి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ వెజైనల్ వన్స్ కాంట్రాక్ట్ అవుతాయి. సో దీన్ని వెజైనిస్మస్ అంటారు. ఇలాంటి కండిషన్స్లో కూడా వాళ్ళకి ఇంటర్కోర్స్ అవ్వడం కష్టం కాబట్టి మనం అనెస్థీషియా ఇచ్చి వైఫ్కి పెయిన్ లేకుండా శాంపిల్ లోపల వేయచ్చు అనమాట. సో ఇట్లాంటి వాళ్ళకు కూడా IUI వర్క్స్ వండర్స్. అండ్ వన్ మోర్ రీజన్, హస్బెండ్ మేల్ రీజన్, అదేంటంటే ఎరెక్షన్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎజాక్యులేషన్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, సో స్పర్మ్ రిలీజ్ చేయటంలో ఇబ్బంది ఉన్నా, లేదా అసలు పెనిస్ గట్టే పడట్లేదు, ఎరెక్షనే అవ్వట్లేదు అన్న వాళ్ళల్లో కూడా మనం ఏంటంటే కంప్లీట్ పెనిట్రేషన్ అవసరం. స్పర్మ్ లోపలికి కరెక్ట్గా వెళ్ళాలంటే ద కంప్లీట్ డీప్ పెనిట్రేషన్ ఆఫ్ ద పెనిస్ ఇస్ ఇంపార్టెంట్. కానీ అది జరగట్లేదు కాబట్టి వీళ్ళకు కూడా విత్ ద ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ హెల్ప్ శాంపుల్ మేము తీసుకొని లోపల దాకా వేస్తామన్నమాట. సో ఇట్లాంటి కపుల్స్కి కూడా IUI బాగా పనిచేస్తుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ రీజన్, హస్బెండ్కి కానీ వైఫ్కి కానీ HIV ఆర్ ఎనీ అదర్ ఇన్ఫెక్షన్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అలా ఉన్నాయనుకోండి, సెక్స్లో పార్టిసిపేట్ చేసినట్టయితే వీళ్ళ ఇన్ఫెక్షన్ హస్బెండ్కి రావటము, హస్బెండ్కి ఉన్న ఇన్ఫెక్షన్ వైఫ్కి రావటము, హస్బెండ్కి HIV ఉంటే వైఫ్కి HIV రావటము ఇంటర్కోర్స్ వల్ల అవుతుంది. సో మరి వీళ్ళు ప్రెగ్నెంట్ అవ్వటం ఎలా, ఇంకా కలవకూడదా, ఎప్పుడు ప్రెగ్నెంట్ కావాలంటే వీళ్ళకి కూడా బెస్ట్ సొల్యూషన్ IUI. సో ఇలా HIV ఉన్న కపుల్స్, HBsAg ఇలాంటి ఇన్ఫెక్షన్ ఉన్న కపుల్స్లో మనం హస్బెండ్ శాంపుల్ని ఆ వైరస్ నుంచి మొత్తం తీసి క్లీన్ చేసి వితౌట్ ద వైరస్ మనం వేయడానికి ట్రై చేస్తాం అన్నమాట. సో దట్ ఈస్ హౌ వైఫ్కి కూడా HIV రాకుండా
బేబీ కూడా రాకుండా మనం చేయొచ్చు. సో ఇది ఒక బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ ఆఫ్ ఐయుఐ. సో ఐయుఐ పద్ధతి ఎలా చేస్తారు? వైఫ్కి ఎగ్ పెరిగిందా లేదా చెక్ చేసుకొని, ఎగ్ రిలీజ్ అయిందా లేదా స్కానింగ్లో చెక్ చేసుకొని, హస్బెండ్ని శాంపిల్ ఇవ్వడానికి ఆండ్రాలజీ రూమ్కి పంపిస్తాం. సో వన్స్ ద శాంపిల్ ఇస్ రెడీ, వైఫ్ని బెడ్ మీద పడుకోబెట్టి కంఫర్టబుల్గా వితౌట్ ఎనీ పెయిన్, అది మీరు తిని రావచ్చు, నార్మల్గా ఏ పనులు చేసుకున్నా జస్ట్ మధ్యలో ఒక 5-10 minutes వచ్చి చేయించుకొని వెళ్ళిపోవచ్చండి. ఇది పెద్ద టెక్నిక్ ప్రొసీజర్ ఏం కాదు, సింపుల్ అండ్ ఎకనామికల్లీ ఎఫెక్టివ్ టెక్నిక్ అనమాట. సో వైఫ్ని పడుకోబెట్టి స్కాన్లో చూస్తూ మనం హస్బెండ్ శాంపిల్ని కరెక్ట్గా యూట్రస్లో ఎక్కడ వేయాలో అక్కడ వేస్తామన్నమాట. సో ఇది స్కాన్ గైడెడ్ జరుగుతుంది కాబట్టి మనం ఎక్కడ వేస్తున్నాం అనేది పర్ఫెక్ట్గా గైనకాలజిస్ట్ చూసి లోపల వేస్తారు. సో దీనివల్ల స్పర్మ్స్ ఎక్కువ వరకు కరెక్ట్ ప్లేస్లో పడటం జరుగుతుంది. దాంతో స్పర్మ్స్ ఎక్కువ ఎగ్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఎక్కువ స్పర్మ్స్ మంచిగా కరెక్ట్ ప్లేస్లో ఉన్నాయి కాబట్టి ఫర్టిలైజేషన్ ఛాన్సెస్ హై ఉంటాయి. యాక్టివ్ స్పర్మ్స్ వేసాం కాబట్టి మంచి ఎంబ్రియో ఫార్మేషన్ ప్లస్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా చాలా బాగుంటాయి. సో ఐయుఐ ప్రాసెస్ మీరు ఇప్పటి వరకు ట్రై చేయలేదు అంటే ఖచ్చితంగా మీ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని తెలుసుకోండి. సో మళ్ళీ చెప్తున్నాను, ఇట్ ఈస్ అ సింపుల్, ఎఫెక్టివ్, ఎకనామికల్ అండ్ వెరీ వెరీ సేఫ్ ప్రొసీజర్ అండి. దీంట్లో మిక్సప్ కానీ మీ స్పర్మ్ మిక్సప్ కానీ ఎలాంటిది జరగదు. సో ఇన్ అవర్ 49 ఎస్పెషలీ వీ హ్యావ్ ఏఐ విట్నెస్ సిస్టమ్ అండ్ జిల్ట్రిక్స్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. మీ స్పర్మ్ వేరే స్పర్మ్తో మిస్ మ్యాచ్ అయ్యే అవకాశాలే ఉండదు. ఎనీ మిస్ మ్యాచ్ అలారం సిస్టమ్ మోగుతుంది అనమాట. సో దీని పరంగా కూడా వీఆర్ 100% సేఫ్ ఇన్స్టిట్యూట్. సో స్పర్మ్ శాంపుల్ ఎలా ఇవ్వాలి, స్పర్మ్ శాంపుల్ ఎట్లా కలెక్ట్ చేస్తారు అండ్ దీనికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఇంట్లో కలెక్ట్ చేసుకొని రావచ్చా, కౌంట్ ఎట్లా చేస్తారు, ఇవన్నీ గురించి మాట్లాడతామండి. ఒక స్పర్మ్ టెస్ట్ చేయించుకోవాలంటే మీరు సెమెన్ అనాలిసిస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో సెమెన్ అనాలిసిస్ ఎలా ఇస్తారు దీని గురించి చెప్తానండి. సో సెమెన్ శాంపుల్ ఇచ్చేటప్పుడు ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఫాలో చేయాలి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సెమెన్ శాంపుల్ ఇవ్వడానికి అట్లీస్ట్ 3 days ఆఫ్ అబ్స్టినెన్స్ ఉండాలండి. 3 days అబ్స్టినెన్స్ అంటే భర్తతో భార్య ఇద్దరు కలిసినప్పుడు స్పర్మ్ లీకేజ్ అయిపోతుంది. సో ఒక్కసారి స్పర్మ్ లీక్ అయిన తర్వాత ఒక 3 days గ్యాప్ తర్వాతే మనం స్పర్మ్ టెస్టింగ్కి ఇవ్వచ్చు అనమాట. సో ఇమీడియట్గా నెక్స్ట్ డే ఇచ్చిన వాల్యూమ్ చాలా తక్కువ వస్తుంది, సో కౌంట్ తక్కువ రావచ్చు. అదే ఇంటర్ కోర్స్ అయినాక 1 weekకో 10 daysకో దాని తర్వాత కనుక స్పర్మ్ ఇచ్చినట్టయితే డెడ్ స్పర్మ్స్ ఎక్కువ ఉంటాయి, వాల్యూమ్ ఎక్కువ రావచ్చు బట్ డెడ్ స్పర్మ్స్ ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల కూడా కౌంట్ రాంగ్ వస్తుంది. ఎగ్జాక్ట్ 3 days గ్యాప్ అంటే 3 to 5 days అనుకోండి, నాట్ స్ట్రిక్ట్లీ 3 days. సో 3 to 5 days గ్యాప్లో ఇవ్వాలి. సో ఈ రూల్స్ అన్నీ నేను చెప్పినవి కాదండి, WHO ఆర్గనైజేషన్ ఈ స్పర్మ్ అనాలిసిస్ ఎలా ఇవ్వాలి అనే దానికి కొన్ని గైడ్లైన్స్ ఫామ్ చేసింది. సో అవి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ ఇస్ 3 to 5 days ఆఫ్ అబ్స్టినెన్స్, అది ఉండాలి. అండ్ జనరలీ ఇన్స్టిట్యూట్ ఎక్కడైతే స్పర్మ్ కలెక్షన్ చేస్తారో ఆ ప్లేస్లోనే హస్బెండ్ వచ్చి ఇన్ హౌస్ స్పర్మ్ ఇస్తే ద కలెక్షన్ అండ్ పోటింగ్ విల్ బి అక్యురేట్ అనమాట. సో ఇన్ హౌస్ ఇవ్వడానికి రెడీ అవ్వండి. చాలామంది హోమ్ కలెక్షన్ అంటారు బట్ ఇట్ హెస్ గాట్ ఇట్స్ డిసడ్వాంటేజెస్. ఎందుకంటే హైజీనిక్గా కలెక్ట్ చేయరు, బాటిల్లో కంటామినేషన్ ఉండొచ్చు, బయట బ్యాక్టీరియా ఉండొచ్చు అండ్ సగం శాంపిల్ బయట పడేసి సగం లోపల పడేసి కింద పడింది కొంతమంది మళ్ళీ ఎత్తి తీసుకొస్తారు. సో లాట్ ఆఫ్ దీస్ థింగ్స్ విల్ బీ హ్యాపెనింగ్ అండ్ రిపోర్టింగ్ విల్ బీ రాంగ్. సో అండ్ మీరు తీసుకొచ్చే టైం లోపల కూడా స్పర్మ్స్ అన్ని డెడ్ అయిపోతాయి. జనరలీ మనం స్పర్మ్ ఇచ్చిన వెంటనే ఇక్కడ చెక్ చేస్తామన్నమాట. సో మీరు తీసుకొచ్చే టైంలో కొంచెం అటు ఇటు డిఫరెన్స్ ఉన్నా, బైక్ మీద తెచ్చినా, ఎండ తగిలినా, ఏది తగిలినా దేర్ విల్ బీ డిస్కార్డ్స్, స్పర్మ్ శాంపిల్లో చేంజెస్ జరుగుతాయి. సో ఇన్ హౌస్ ఇస్తే మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటే అట్లీస్ట్ సీ టు ఇట్ దట్ ఒక 1 week ముందు నుంచి కూడా మీ జెనైటల్స్ డైలీ వాష్ చేసుకునేలాగా సోప్తో వాష్ చేసుకునేలాగా చూసుకోండి. బికాజ్ ఆన్ ద డే శాంపుల్ ఇచ్చే డే రోజు హైజీనిక్గా లేకపోవటం వల్ల ఆ ఇన్ఫెక్షన్ కూడా దానివల్ల కూడా స్పర్మ్ శాంపుల్ దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ప్రాపర్ హైజీన్, జెనైటల్స్ మంచిగా వాష్ చేసుకొని ఫోర్ స్కిన్ వెనక్కి పుల్ చేసి నీట్గా వాష్ చేసుకునేలాగా అట్లీస్ట్ 1 week బిఫోర్ నుంచి చూసుకోండి. ఫీమేల్ పార్ట్నర్ మీకు కనుక ఏదైనా మంట కానీ ఇబ్బంది కానీ ముందు నుంచి ఉంటే మీ డాక్టర్ని ట్రీట్మెంట్ అడిగి ఒక కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కానీ ఏదైనా తీసుకొని దెన్ తగ్గిన తర్వాత శాంపిల్ ఇవ్వడం బెటర్ అనమాట. కొంతమందికి ఏంటంటే స్పర్మ్ శాంపిల్ ఈరోజు ఇచ్చేది ఉంది, వాళ్ళు ఈరోజు హాస్పిటల్కి రావాలి, స్పర్మ్ ఇవ్వాలి, కానీ వాళ్ళు ఏం చెప్తారంటే మార్నింగ్ మాకు నిద్రలో స్పర్మ్ శాంపిల్ లీక్ అయిపోయిందండి. బికాజ్ స్లీప్ ఎరెక్షన్స్ అండ్ మార్నింగ్ ఎరెక్షన్స్, మార్నింగ్ స్పర్మ్ శాంపిల్ రిలీజ్ అవ్వటం కామన్ మేల్స్లో. సో అలా లీకేజ్ అయినప్పుడు జనరలీ అది అవాయిడ్ చేస్తాము. సో దానివల్ల కౌంట్ ఎఫెక్ట్ అవుతుందేమో అని. సో అది లీక్ అయితే కనుక మళ్ళీ ఒక 3 days గ్యాప్ ఇచ్చి ఫ్రెష్ శాంపిల్ ఇవ్వడం బెటర్ అనమాట. సో
స్పర్మ్ శాంపిల్ ఇవ్వటానికి ఒక స్టెరైల్ రూమ్ ఉంటుంది మీకు, ఇక్కడ ప్రైవేట్ రూమ్ ఉంటుంది. సో ఇఫ్ మీకు ఇండివిజువల్గా మాస్టర్బేషన్ ద్వారా మీకు ఇండివిజువల్గా స్పర్మ్ రావట్లేదు అంటే యూ కెన్ టేక్ ద సపోర్ట్ ఆఫ్ యువర్ వైఫ్ ఆల్సో. సో మీరు ఇంటర్ కోర్స్ చేసి జస్ట్ బిఫోర్ రిలీజింగ్ ద స్పర్మ్ విత్డ్రా చేసి ఆ శాంపిల్ కూడా మీరు ఇవ్వచ్చు. సో అట్లా ఇచ్చినా కూడా ఇట్ ఈస్ అలౌడ్. సో అట్లా అయినా ఇవ్వచ్చు. సో ఇవన్నీ స్పర్మ్ సెమెన్ శాంపిల్ ఇవ్వటానికి కొన్ని టిప్స్ అన్నమాట. సో ఇవన్నీ ఫాలో చేస్తే జనరలీ మీకు స్పర్మ్ శాంపిల్ టెస్టింగ్లో అక్యురేట్గా రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. కొంతమందికి స్పర్మ్ శాంపిల్ ఇచ్చిన తర్వాత 0 కౌంట్ అని చెప్తారు, మీ కౌంట్ ఏం లేదండి అని. సో డోంట్ ప్యానిక్. మేబీ ఏదైనా స్పిల్లేజ్ ఉండొచ్చు, మీకు కరెక్ట్గా ఇచ్చిన కంటైనర్లో పట్టకుండా బయట పడుండొచ్చు. సో అండ్ మెయిన్ ఫస్ట్ డ్రాప్ ఆఫ్ శాంపిల్ అనేది మిస్ అవ్వద్దండి. శాంపిల్ కలెక్షన్ చేసేటప్పుడు ఫస్ట్ డ్రాప్ ఆఫ్ సెమెన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వెరీ వెరీ రిచ్ ఇన్ స్పర్మ్. సో అది మీరు లూజ్ అయ్యి తర్వాత అది పట్టుకున్నా కూడా రాకపోవచ్చు. సో ఒకసారి కౌంటింగ్ రాంగ్ అయితే మళ్ళీ రిపీట్ శాంపిల్ కూడా తీసుకుంటాము. సో 1 సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్ ఇస్ నాట్ అక్యురేట్. ఏదైనా అబ్నార్మల్ కౌంట్స్ వస్తే మళ్ళీ రిపీట్ శాంపిల్ చూసి కన్ఫర్మ్ చేస్తాము. సో ఇవన్నీ ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ and rules before giving the semen analysis. Thank you.